వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు హైడ్రా అనేది రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. సో ఈ హైడ్రా అనేది పెద్దవాళ్ళ మీద ఈ పంజా విసురుతుందా లేదా ఓన్లీ పేద ప్రజల్ని టార్గెట్ చేసి ఈ హైడ్రా ముందుకు పోతుందా అనే అంశాల మీద ఈరోజు మనతో నారగోడి ప్రవీణ్, తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, హైడ్రా చట్టబద్ధమైందేనా? దీనికి ఏమన్నా చట్టాలు తీసుకుపోయి హైడ్రాను నిలిపేసే అధికారం బాధితులకు ఉంటుందా? వాస్తవంగా ఫస్ట్ హైడ్రాకు చట్టబద్ధత లేకుంటేనే గవర్నమెంట్ హైడ్రాను తీసుకొచ్చి కొంతమంది పేద మధ్య తరగతి ప్రజలని టార్గెట్ చేసి వాళ్ళ ఇల్లు కూల్చుకోవటం జరిగింది. తర్వాత చాలామంది క్వశ్చన్ చేయటం వల్ల హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నేను ఏమంటున్నా అంటే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తున్నా బాగుంది. మరి ఎవరైతే ఇప్పుడు అక్కడ ఆ చెరువుల దగ్గర ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా చట్టబద్ధత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్టాంపు డ్యూటీ ఖర్చు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మరి రిజిస్ట్రేషన్కు చట్టబద్ధత ఎందుకు కల్పించట్లేవు? లక్షల రూపాయలు తీసుకుంటున్నావు కదా. అట్లాగే హెచ్ఎండిఏ కూడా ఎల్ఆర్ఎస్ ఇస్తుంది, అది కూడా లక్షలలో ఉంటుంది. మరి ఎల్ఆర్ఎస్ కూడా చట్టబద్ధత లేదు. అట్లాగే మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది, మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా దానికి కూడా చట్టబద్ధత లేదు. అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు, హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఉద్యోగులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ అక్రమార్కులు, దొంగలు, లంచగొండులని ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది, ఈ హైడ్రా నిరూపిస్తుంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం వల్లనే అక్కడ నిర్మాణాలు జరిగినాయి. వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే నిర్మాణాలు జరగబోవు కదా. హౌస్ ట్యాక్సులు కూడా చెల్లిస్తున్నారు, కరెంటు మీటర్లు ఉన్నాయి, అట్లాగే నల్ల కనెక్షన్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు వ్యవస్థలు వేసినవి కాదు కదా, ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలే కదా వాళ్ళకి అక్కడ నిర్మించుకోవడానికి, ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశాలు కల్పించింది. అంటే నీ ప్రభుత్వమే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తుంది, పర్మిషన్స్ ఇస్తుంది, నీ ప్రభుత్వమే అవి అక్రమ కట్టడాలను కూలుస్తుందా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఆటవిక న్యాయం. హైడ్రాకి ఎంత రైట్ ఉందో అక్కడ నిర్మించుకున్నటువంటి ప్రజలకు అంత రైట్ ఉంది. నువ్వు అసలు ప్రజలకు అవగాహన కల్పించాలి కదా. అసలు ప్రజలకు అవగాహన ఉంటే అక్కడ ఎందుకు కొంటారు? నువ్వు ఏదో 2,000 ఇస్తున్నాం, 3,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం, 6 గ్యారెంటీలు ఇస్తున్నామని పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు ఇస్తున్నావు కదా. మరి చెరువుల దగ్గర ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉంటుంది, ఎక్కడి వరకు బఫర్ జోన్ ఉంటుంది, ప్రతి చెరువు ఉన్న ఏరియాలో వాళ్ళకు అవగాహన కల్పిస్తూ పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు ఇవ్వండి. ఫస్ట్ అవగాహన కల్పించండి. అసలు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏ చెరువు కూడా ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ వాళ్ళు నిర్ణయించలేదు, బోర్డులు పెట్టలేదు. మరి ఎట్లా? నీకే హైడ్రాకే అవగాహన లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు. పోయి పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళు కనీసం ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకొని ఇవ్వకుండా కూల్చివేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ప్రభుత్వం ఆలోచించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరున్నాయి, జాగ్రత్త. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ గేటర్లో మాత్రమే ఇలాంటి హైడ్రా పంజా అనేది విసురుతుంది. ఓన్లీ పేదవాళ్ళ మీదనా? అంటే ఉన్న వాళ్ళ మీద వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నాయి, చాలామంది గొప్ప గొప్పల ఇండ్లు కూడా ఉన్నాయి కదా. అంటే ఈ స్థానిక సంస్థల ఎఫెక్టు అంటే గ్రామాలలో కూడా పడబోతుందా? ఖచ్చితంగా పడుతుంది. నేనేమంటున్నా అంటే ఇప్పటివరకు మనం చూసాం ఈ హైడ్రా సామాన్య ప్రజల ఇండ్లను మాత్రమే కూల్చింది. వాళ్ళ కలల సౌదాలను నేల కూల్చి వాళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి చేతనైతే మాజీ మంత్రులై, మాజీ ఎమ్మెల్యేలై, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలై, మంత్రులై నిర్మాణాలు నువ్వు ఎందుకు కూల్చట్లేవు? నీకు ఒంట్లో భయం ఉన్నది. వాళ్ళది కూలిస్తే నీ ప్రభుత్వం కూలిపోతుందనే భయం వల్లనే నువ్వు కూల్చట్లేవు, వాళ్ళ దగ్గరికి పోవట్లేవు. అంటే కొంతమంది పేర్లు చెప్పండి, ఎవరి ఉన్నాయి? అది చాలామంది ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, 111 జీవోలు కూడా ఉన్నాయి, చెరువుల చుట్టూ ఉన్నాయి. వాళ్ళకి నోటీసులు ఇస్తావు, నోటీసులు ఇచ్చి అంటే నోటీసులు ఇస్తున్నావు అంటేనే నువ్వేం చెప్తున్నావు? బాబు నువ్వు కోర్టుకు వెళ్ళి నువ్వు స్టే తెచ్చుకో, ఇక నీ ఇల్లు కూల్చము, నీ జోలికి రాము, ఇక నువ్వు 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఇంకా పదవి కాలం ఉంది, టైం ఉంది. ఈ 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం పడిపోతుంది, మరో ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు నిర్మించుకుంటారు కదా, వాళ్ళ ప్రాపర్టీ సేఫ్టీగా ఉన్నది కదా. అంటే నీ ప్రతాపం బాధితుల మీద నువ్వు చూపిస్తున్నావు. అంటే నువ్వు బలహీనుడివి, నువ్వు చేతగానివాడివి. నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే, నీకు చేతనైతే సంపన్నుల ఇల్లు కూల్చు, ఎమ్మెల్యేల ఇల్లు కూల్చు, మంత్రుల ఇల్లు కూల్చు.
అప్పుడు మాత్రమే నీలో నిజాయితీ ఉన్నదనేది తెలుస్తుంది. నువ్వు చెరువుల పరిరక్షణ అనేది అందరం స్వాగతిస్తున్నాం. అన్ని ప్రభుత్వాలు కూడా చెరువులను పరిరక్షించలేకపోయినాయి. చెరువులను నాశనం చేయడానికి ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమే, తెలుగుదేశం ప్రభుత్వం కారణమే. అన్ని ప్రభుత్వాల పాపం అందులో ఉన్నది. అంటే ఇప్పటి వరకు పేదవాళ్ళే కూల్చేసింది తప్ప హైడ్రా అంటే ఉన్న వాళ్ళ జోలికి పోలేదంటారా? విద్యా సంస్థలు ఉన్నాయండి చెరువులలో. విద్యా సంస్థలు కూల్చడానికి ఆయన రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు? ఆ విద్యార్థుల యొక్క జీవితాలు, వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి, అందుకే వాళ్ళని కూల్చట్లేమో అని షాకులు చెప్తున్నారు. కానీ వాళ్ళు కూల్చండి, అద్దె హాలిడేస్లలో కూల్చండి. నువ్వు శనివారం ఆదివారం పోయి కూలుస్తున్నావు కదా పేదోళ్ళ ఇల్లు, అట్నే ఆ భవనాలను కూడా కూల్చండి. కూలిస్తే వాళ్ళు అద్దె భవనాలు నడుపుకుంటారు. అట్లాంటి బిల్డింగులు వాళ్ళు సంపన్నులు వందలు ఉంటాయి, అందులో నడుపుకుంటారు. ఏం నష్టం? ఇప్పుడు కూల్చే ఇళ్ళల్లో విద్యార్థులు లేరా? వాళ్ళ పుస్తకాలు లేవరా? వాళ్ళు చదువుకోవట్లేరా? ఏం మాట్లాడుతున్నారు? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఈ ప్రభుత్వానికి ఏం చేస్తున్నది అనేది కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. నువ్వేమన్నా ఏదన్నా నిపుణులతో ఏమైనా కమిటీ వేసినావా? అసలు పర్మిషన్ ఇచ్చిన వాడిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని గొర్ర గుంజుకొచ్చి ఆడ నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు, ఇక్కడ నిర్మాణాలు ఎందుకు వచ్చినాయి నువ్వు అడగవేందుకు? వాళ్ళ ఇల్లు కూల్చు. ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో, ఎవరైతే ఇరిగేషన్ ఉద్యోగులు ఆడ నిర్మాణాలు వస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారో వాళ్ళ ఇల్లు కూల్చు ఫస్ట్, నీకు చేతనైతే. అంటే ఇది నిన్న మొన్న పర్మిషన్ ఇచ్చినట్లు కాదు అని చెప్పేసి నిర్ధారణ అయిపోయింది. ఎప్పుడన్నా ఇవన్నీ బాధితులు కూడా చెప్తున్నారు, దాదాపుగా మేము 30 నుండి 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము అని చెప్పారు. ఈ పాపం అంతా ఎవరిది? అంటే అధికారులదా, ప్రభుత్వందా, లేకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళకు అప్పచెప్పిన రియల్ ఎస్టేట్ వ్యాపారులదా, లేదంటే ఈ పేద ప్రజలే దీనికి శిక్ష అనుభవించాలా? ఇందులో ముగ్గురు పాత్ర ఉంటుందండి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాత్ర ఉంటుంది, కొంతమంది రాజకీయ నాయకుల పాత్ర ఉంటుంది, కొంతమంది ఉద్యోగుల పాత్ర ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి అక్కడ లేఅవుట్లు చేసి నిర్మాణాలు చేసి అమ్మటం జరిగింది. ఈ ముగ్గురు ప్రమేయం లేకుండా అసలు అక్కడ నిర్మాణాలు కానీ లేఅవుట్లు కానీ రావు. ఈ ముగ్గురు దొంగలే. ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయంతో అక్కడ నిర్మాణాలు రావటం జరిగింది. ఉద్యోగులు లంచగొండులు కాబట్టి అక్కడ నిర్మాణాలు రావటం జరిగింది. అక్కడ ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ ఇళ్ళని కూల్చటం నీకు చేతనవుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. వానికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. వాడు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ నిర్మాణాలు రాకపోయేటివి కదా. నీకు హెచ్ఎండిఏ ఉంది, మున్సిపాలిటీ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నట్టు? ఎందుకు చెరువులని రక్షించలేకపోయినాయి? ఇవన్నీ ప్రభుత్వం యొక్క అజమాయిషీలనే నడుస్తాయి కదా. మరి అజమాయిషీలో నడుస్తున్నప్పుడు అంటే ప్రభుత్వాలన్నీ రాంగ్ రూట్లో నడుస్తున్నట్టే కదా. చెరువులని రక్షించలేనటువంటి అందులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్టే కదా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ చెరువులు కబ్జా చేయటం జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ చెరువులు కబ్జా అయినాయి. ఇప్పుడేదో ఈయన చెరువులను ఉద్ధరిస్తా, నేను పర్యావరణాన్ని పరిరక్షిస్తా అని ఏదో చెప్తున్నాడు. కానీ అసలు నీకు కనీస విజ్ఞానం ఉందా? నువ్వు కనీసం ఆ చెరువులలో ఆ చెరువులన్నీ ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ తోటి నిండిపోయినాయి. ఒకప్పుడు ఇవన్నీ మంచినీటి సరస్సులు, అట్లాగే పొలాలకు నీళ్ళు అందించేటివి, ప్రజల దాహార్తిని తీర్చేటివి. కొంతమంది చేతి వృత్తుల వాళ్ళు అందులో చేపలు పెంచుకొని బ్రతికేటోళ్ళు, లేకపోతే కుమ్మరి వాళ్ళు అందులో మట్టి తీసుకొచ్చి కుండలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అందులో కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఆ నీళ్లు పనికిరానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ అందులో డ్రైనేజీ రాకుండా నువ్వు వాటిని మళ్లించు, డ్రైనేజ్ వాటర్ని మళ్లించి ఆ సరస్సులను శుద్ధి చేయి. నీకు శుద్ధి చేసే చేతన అవుతుందా? ఇంతవరకు నీకు ప్రణాళిక ఎక్కడుందండి? నీ లక్ష్యం ఏంటి? అసలు నువ్వు ఒక చెరువును రక్షించాలంటే ఫస్ట్ దాన్ని డ్రైనేజ్ వాటర్ రాకుండా నువ్వు ఆపి అందులో ఉన్నటువంటి డ్రైనేజీని ఎత్తిపోయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క హుస్సేన్ సాగర్ని శుద్ధి చేయడానికి 20 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కాలేదు. ఈ నగరంలో ఉన్నటువంటి వందలాది చెరువుల్ని నీ చేతన అవుతుందా? ఇది కాదు, ఇదంతా ఉత్తదే. ఈ ప్రభుత్వం హైడ్రా తోటి షో చేస్తుంది. అంటే ఇక్కడ ఆ బాధితులను ఇండ్లు కూల్చేసాం తప్ప ఎక్కడ వెళ్ళిపోయిన అవసరం లేదు, వ్యవసాయం చేసుకోవచ్చు అంటున్నారు. అంటే 50 నుంచి ఒక 80-100 గజాల ఇల్లు ఉంటాయి పేదవాళ్ళవి, అందులో వ్యవసాయం చేసుకోవచ్చా? మరి నేనేమంటున్నానంటే మూర్ఖులైనటువంటి రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు వాళ్ళ పరిస్థితి తెలియదు, అవగాహన లేకనే. వాళ్ళకే ఫస్ట్ అవగాహన లేదు. నేనేమంటున్నానంటే ఎఫ్టీఎల్లో పట్టాభూములు ఉండొచ్చు, లేకుంటే బఫర్ జోన్లో పట్టాభూమి ఉండొచ్చు. వాస్తవంగా చట్ట ప్రకారం అక్కడ
ఓన్లీ వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే తోటలు మొక్కలు లాంటివి పెట్టుకోవచ్చు, కానీ నిర్మాణాలు చేయకూడదు. కానీ ఈ అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వాలు తప్పు చేసినాయి కాబట్టే అక్కడ నిర్మాణాలు వచ్చినాయి. ప్రభుత్వాలు తప్పు చేసి ప్రజలకు పనిష్మెంట్ ఇవ్వటం అనేది సమంజసం కాదు. రేపు సరైనటువంటి వాదన కోర్టులలో చేస్తే హైడ్రా నిలబడదు, ఈ ప్రభుత్వం నిలబడదు. బాధితుల తరపున నిజంగా కట్టసి కోర్టులు కానీ ప్రజలు కానీ చూపిస్తే ఈ ప్రభుత్వం ఏమైపోతుందో ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు చేస్తున్నావు అసలు రాజకీయ నాయకులకు ఇవి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అంటే వాళ్ళకు లెక్కనే లేదు. కానీ సామాన్యులకు జీవితాంతం కష్టపడి వాడు ఒక కలల సౌధాన్ని నిర్మించుకుంటే వాడిని రోడ్డు పాలు చేసినావు. నువ్వు ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు అంటే 100 కోట్లు 1000 కోట్లు మీరంతా అక్రమ సంపాదన చేసినటువంటి వ్యక్తులు. మీకు పెద్ద 1 కోటి 2 కోట్లు అంటే మీకు లెక్క లేకపోవచ్చు, కానీ వాళ్లకు అవే జీవన ఆధారం. అలాంటి జీవనాధారాన్ని లేకుండా నువ్వు చేసినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం, నీచమైనటువంటి మెంటాలిటీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఉండటం వల్లనే వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు. ఈరోజు నీకు నిజంగా చెరువులను పరిరక్షించాలనే ఉద్దేశం ఉన్నట్లయితే ఫస్ట్ వాళ్ళకు ప్రత్యామ్నాయం చేయి, చూపించు, వాళ్ళకి వేరే కాడ ఇల్లు కట్టించు. లేకపోతే అక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగిందో అంత ఆస్తి నువ్వు అంత డబ్బును వాళ్ళకు చెల్లించు. ఎందుకు చెల్లించాలంటే నువ్వే రిజిస్ట్రేషన్ చేసినావు, నువ్వే పర్మిషన్ ఇచ్చినావు కాబట్టి నువ్వు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. సో ఇంకోటి మీరు ఒకటి అన్నారు, పెద్దవాళ్ళవి కూల్చడం లేదు, ఓన్లీ పేదవాళ్ళే. అంటే అక్కడ పేదవాళ్ళు కూడా ఎక్కువ ఎవరు ఉంటారంటే ఓబీసీలు మాత్రమే ఉంటారు. చెరువులల్లో ఇండ్లు కట్టుకొని ఏదో చిన్న చిన్న పర్మిషన్లు తీసుకొని ఆ లీడర్ను పట్టుకొని మీరు అని చెప్పినట్లనే వాళ్ళు ఇండ్లు నిర్మించుకుంటారు. కానీ ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేశారు కదా, నాగార్జున బాగా డబ్బున్నోడే కదా, ఆయనని కూడా ఫస్ట్ ఆయనే కదా. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి రీజన్ ఏంటంటే దాని వెనుక రాజకీయ కుట్ర దాగున్నది. నిజంగా ఆ చెరువును రక్షించాలంటే నాగార్జున ఒక ఎన్ కన్వెన్షన్ కూల్స్తేనే ఇప్పుడు చెరువు అంతా రక్షించబడ్డదా? ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి మిగతా ఇండ్లను ఎందుకు భవనాలను ఎందుకు కూల్చలేదు? ఇక్కడ రాజకీయ కక్ష ఉన్నట్టుగా కుట్ర ఉన్నట్టుగా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది కదా. నీకు నిజాయితీ ఉంటే ఎన్ కన్వెన్షన్తో పాటుగా దాని చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చాల్సి ఉండే. ఖచ్చితంగా నువ్వు సూటిగా వెళ్ళి ఎన్ కన్వెన్షన్ కూర్చటంలో నీ ఉద్దేశం తెలిసిపోతుంది కదా. ఇంకా దాని వెనకాల ఇంకా వేరే ఆలోచన ఏముంది? ఖచ్చితంగా రాజకీయ కుట్ర. రాజకీయ కుట్ర అంటున్నారు. నాగార్జున ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, రాజకీయాలలో ఆయన చురుకుగా ఎక్కడెక్కడ పాల్గొన్నాడు. ఆయనకు ఈ హైడ్రాకు సంబంధం ఏంటి, రాజకీయం ఏంటి? అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు నాగార్జున గారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. చంద్రబాబుకు అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చంద్రబాబుకు ఈయన శిష్యుడిగా పనిచేసిండు కాబట్టి శిష్యుడి మీద ఒత్తిడి తీసుకొచ్చిండేమో చెప్పలేము కదా. ఆ ఒత్తిడితోటి ఈయన కూల్చొచ్చు. లేకపోతే సరాసరి డైరెక్ట్ నాగార్జున మీద పడడానికి కారణం ఏంటి? లేకపోతే ఈయన కూతురు పెళ్లి అందులో జరిగింది, ఏమైనా సబ్సిడీ ఇవ్వలేదో, లేదా ఉచితంగా ఇవ్వలేదో, ఏదో ఉంటుంది రీజన్. అంతేనా? ఆ ఒక్కటే. ఆంధ్ర రాజకీయాలు కూడా తెలంగాణ మీద పడుతున్నాయి. అంటే గతంలో ఇట్లా లేకుండా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అయితే పడుతున్నాయని స్పష్టంగా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. నేనేమంటున్నానంటే హైడ్రా ఒకటి చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో కూడా చెరువులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు రామోజీ ఫిలిం సిటీలో చెరువులు కుంటలు ఉన్నాయా లేవా? మరి అక్కడికి ఎప్పుడు పోతారు మీరు అనేది కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పాలి. చెప్పకపోతే దోషులే, చెప్పకపోతే మీలో నిజాయితీ లేనట్లు. అసలు చెరువులు ఉన్నాయా లేవా రామోజీ ఫిలిం సిటీలో? ఆ చెరువులు ఎన్ని ఎకరాలు ఉండే, ఆ ఎకరాలలో నిర్మాణాలు ఏమైనా జరిగినాయా? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? మాకు తెలిసినట్టుగా 3 చెరువులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 3 చెరువులలో నిర్మాణాలు వచ్చినాయా? లేకపోతే 3 చెరువు అనేది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. మరి అది ప్రైవేట్ ప్రాపర్టీయా? మరి ఆ ప్రైవేట్ ప్రాపర్టీగా మారిపోయిందా? అట్లా ఆక్రమించుకోవచ్చా అనేది స్పష్టంగా హైడ్రాను లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెరువు కొనాలి అని చెప్పి చట్టంలో ఉందా? అసలు లేదు. మరి ఎట్లా రామోజీ లేదు 3 చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆయన ఎట్లా కొనుగోలు చేసిండు అంటారు? ఇప్పుడు చెరువు 3 చెరువులు కావచ్చు, 2 చెరువులు అయితే ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి కుంట, నాలాలు కూడా ఉంటాయి అందులో. కాకుంటే ఆయన చుట్టూ బౌండరీ వాళ్ళు నిర్మించుకున్నారు. ఆ లోపట ఉన్నటువంటి అవి సేఫ్టీగా ఉన్నాయా? వాటి చుట్టూ ఈ ఫిలిం సిటీ బౌండరీ వేయచ్చా? అందులోకి ఎవరిని రానియకుండా ఆపొచ్చా అనేది కూడా ఈ హైడ్రా చెప్పాలి, ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సీఎం కూడా బాధ్యుడేనా? ఖచ్చితంగా. ఇప్పుడు
నువ్వు చెరువులను రక్షిస్తున్నప్పుడు అన్ని చెరువులను రక్షించాల్సి కదా. ఒకరికి ఒక చట్టం, ఇంకొకరికి ఒక చట్టం, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండదు కదా. ఒక్కొక్క చెరువును కూల్చేసుకుంటా వస్తున్నాం కదా, చుట్టుపక్కల ఉన్నాయి అని చెప్పేసి ఒక్క చెరువును కూడా అదే చెప్తున్నాడు కదా. హైడ్రా వచ్చిన కానించి ఒక్క చెరువుని రక్షించారా? ఒక్క చెరువులో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చారా? కూల్చలేదు కదా. అక్కడోటి కూల్చటం వల్ల నువ్వు చెరువులను ఎట్లా రక్షించగలుగుతావు? అంటే ఫస్ట్ ఒక చెరువును తీసుకో, ఆ చెరువులో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు, వాటిని మొత్తం డిస్మెంటల్ చేసి ఆ చెరువుని శుద్ధి చేసి దాన్ని మంచి నీటి సరస్సుగా నువ్వు మార్చినప్పుడు మాత్రమే నీలో నిజాయితీ ఉంటుంది. ఏదో కీచినటువంటి డాల్, ఎటు కీస్తే డాల్ అటు పోయినట్టుగా పోయి అక్కడ ఖచ్చితంగా ఒక గురి చూసి పలాని వ్యక్తి మీద పడాలి, పలాని ఇళ్ళని కూల్చాలన్నట్టుగా వెళ్ళి నువ్వు కూల్చొస్తున్నావు తప్ప నీలో అసలు స్పష్టత లేదు, లేదా నిజాయితీ కనిపించట్లేదు. అంటే ఇదంతా రాజకీయ కుట్రనే అంటారా? ఖచ్చితంగా అంటే టార్గెట్ రాజకీయ అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్ష పాలకపక్షం, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కక్ష తీసుకోవడానికి కూడా హైడ్రా ఉపయోగపడుతుంది, అందులో డౌటే లేదు. అంటే మెయిన్ టార్గెట్ బీజేపీ నేతలు, ఎవరైనా ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ నేతలకు సంబంధం లేదు కదా, కాంగ్రెస్ నాయకులకు. వాస్తవంగా చెరువులు రక్షించడం అనేది చాలా అవసరం అండి. చెరువులు కబ్జా కావటం వల్లనే ఇప్పుడు మనం హైదరాబాద్ నగరంలో చినుకు పడితే రోడ్లన్నీ సెలయేళ్ళుగా మారిపోతున్నాయి. నిజంగా చెరువులు కానీ నాలాలు కానీ సేఫ్టీగా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం వర్షం పడినప్పుడు ఈ పడవలు నడిచేటటువంటి పరిస్థితి రాదు. ఇంకోటి, ఈ ప్రభుత్వంకి ఇంకా చిత్తశుద్ధి ఉంటే 111 జీవోలో 132,000 ఎకరాలు ఉంటుంది భూమి. ఆ 132,000 ఎకరాల్లో చాలా అక్రమ నిర్మాణాలు జరిగినాయి. 111 జీవోలో నిర్మాణాలు జరగకూడదు. ఎందుకు జరగకూడదు అంటే ఆడ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అన్నటువంటి జలాశయాలు ఉన్నాయి. ఆ జలాశయాల పరిరక్షణకు ఆ 111 జీవో తీసుకురావటం జరిగింది. అయితే 111 జీవోలో నిర్మాణాలు రావటం వల్ల హైదరాబాద్ నగరం మునిగిపోయే అవకాశం ఉంది వర్షాకాలం. కాబట్టి అక్కడ నిర్మాణాలను ముందు కూల్చు. అక్కడ నాలాల మీద చాలామంది ఫామ్ హౌజులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వేలాది నిర్మాణాలు ఉన్నాయి అక్కడ, వందల సంఖ్యలో లేఅవుట్లు ఉన్నాయి. వాటిని కూడా మరి నువ్వు ఖచ్చితంగా వాటి మీద కూడా చర్య తీసుకున్నప్పుడు మాత్రమే రేపు హైదరాబాద్ నగరం సేఫ్టీగా ఉంటుంది. లేకపోతే అక్కడ నిర్మాణాలు వస్తాయి, అక్కడ వాటర్ అంతా మొత్తం హైదరాబాద్ నగరం మీద పడుతుంది. ఓకే, అంటే ప్రధానంగా హైడ్రా సాటర్డే సండే ఎందుకు టార్గెట్ చేసుకొని ఈ పేద ప్రజల మీదకి పోయి కూల్చేయడము, పేద ప్రజలను బెరదగొట్టడము, మార్నింగ్ వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండానే ఉదయాన్నే లేవకముందే, వాళ్ళు పన్న పక్కల నుంచి లేవకముందే 5 గంటల రాత్రిలా ఉదయం 6 గంటల సమయంలో వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు ఎందుకు అంత అరాచకం చేస్తున్నారు వాళ్ళ మీద? మాలాంటి వాళ్ళు మేము ఏమనుకుంటున్నామంటే, శనివారం సాటర్డే 2 రోజులే పనిచేసి మిగతా రోజులలో ఎందుకు పని చేయట్లేదంటే, రాజకీయ నాయకులు వచ్చి ఈ 5 రోజులు సమావేశమై హైడ్రా అధికారులతోటి ఇగో ఈ వ్యక్తులు ఈ చెరువులో దగ్గర ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చాలని ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఒక గైడ్ లైన్స్ ఇస్తున్నారేమో. లేకుంటే 5 రోజులు ఎందుకు కాముకుంటున్నారు? ఈ 5 రోజులు ఏం చేస్తున్నారు? మరి అక్కడ ఆఫీసులలో కూర్చొని మరి రాజకీయ నాయకులతోటి సమావేశమై టార్గెట్ పెట్టుకొని పలాని వ్యక్తులే కూల్చాలనేది ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ప్రతిరోజు చేయాలి. హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయనేది ప్రభుత్వానికి లెక్క ఉంటుంది. ఏదో ఒక చెరువును ముందు క్లియర్ చేయాలి కదా. ఏ చెరువును క్లియర్గా ఉంటే ఆడోటి కొట్టుకుంటూ రావటం అనేది దాంట్లో నిజాయితీ కనిపించట్లేదు. నిజంగా హైడ్రా తీసుకొచ్చి చెరువులను పరిరక్షిస్తామంటే ప్రజలందరూ హర్షించారు. కానీ వీళ్ళు హైడ్రా చేసేటటువంటి పనులను చూసి ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇంకోటి, అసలు ఇది డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ని, మీడియాని డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చినట్టు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. ఆ వాగ్దానాల్లో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సుమారు 10 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడి, అంటే చెప్తున్నారు కదా 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు కదా. ఫ్రీ బస్సు ఒక్క గ్యారెంటీలో ఒక పార్ట్. ఫ్రీ బస్ అనేది ఒక్క గ్యారెంటీలో ఒక పార్ట్ మాత్రమే. గృహలక్ష్మి అదే, అవన్నీ పార్టులే. పూర్తిగా 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీని కూడా పూర్తిగా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మహిళకు 2,500 ఇవ్వగలుగుతారా? ఇవ్వమనండి. ఇచ్చినప్పుడు 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కంప్లీట్ అయినట్టుగా. ఇట్లాంటివి చేయలేకనే, వాటికి డబ్బు లేకనే
అవి ఎట్లా చేయాలనో తెలియకనే ఈ మొత్తం డైవర్ట్ చేయడానికి హైడ్రాని తీసుకొచ్చి ప్రజల అంటే దృష్టిని మొత్తం ఇప్పుడు హైడ్రా మీద 2 లక్షల రుణమాఫీ అయినట్లన్నా 2 లక్షల రుణమాఫీ రైతులకు ఈ ప్రభుత్వము ఎలక్షన్స్కి ముందు మరీ ఇంకా దారుణంగా అసలు వాళ్ళకి అసలు ఏ ఉద్దేశంతో చెప్పిండో రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ చెప్పడం జరిగింది. రైతులు మీరందరూ పోయి బ్యాంకులలో లోన్లు తెచ్చుకోండి, మా ప్రభుత్వం రాబోతుంది, మా ప్రభుత్వం రాగానే అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈయన మాటలు నమ్మి ప్రతి ఒక్కరు పోయి ఎంతో కొంత రుణం తెచ్చుకున్నారు బ్యాంకులలో. కానీ ఇప్పుడు దానికి షాకులు చెప్తుంది ప్రభుత్వం. ఏమని చెప్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఏమంటుంది? తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటుంది, లేకపోతే లింక్ ఉండాలంటారు, ఆధార్ కార్డు లింక్ ఉండాలంటుంది, లేకపోతే రకరకాల షాకులు చెప్పి కొంతమందికి ఇవ్వకుంటున్నది. కానీ ఇప్పుడు దానివల్ల ఈ ప్రభుత్వం నష్టపోతుంది. ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్ ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వం తగిన ఫలితాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది అనేది ఖచ్చితంగా స్పష్టమవుతుంది. బగబగ మండిపోతున్నారు రైతులు. పక్కింటోడికి 2 లక్షలు మాఫీ అయ్యి నాకు 2 లక్షలు మాఫీ కాకపోతే నా పరిస్థితి ఏంది? నాకు రాకపోవడం కాదు, పక్కింటోడికి వచ్చినందుకు నాకు బాధ. ప్రజల బాధ అట్లా ఉంటుంది, రైతుల బాధ అట్లా ఉంటుంది. పాపం 2 లక్షల రూపాయలు అంటే రైతులకు చాలా పెద్ద అమౌంట్. ఒక సంవత్సరం గడుస్తుంది వాళ్ళకు. నువ్వు ఇస్తానని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ నువ్వు రుణమాఫీ చేయకుండా ఆయనే అన్నాడు, నేను ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ రైతులకు రుణమాఫీ చేయొచ్చని. అంటే ఉద్దేశం ఏంది? నేను తీసుకునే డబ్బులు నేను ఇల్లీగల్గా సంపాదించే డబ్బుని ఇల్లీగల్గా సంపాదించకుండా న్యాయంగా ఉంటే రైతు రుణమాఫీ చేయొచ్చు అనేది ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా పబ్లిక్గా. మీడియా ముందే చెప్పిండు, ఆయన ఏం దాచుకోలేదు, స్పష్టంగా చెప్పిండు. మరి నువ్వు ఈరోజు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినావు? ఇప్పటికీ సుమారు 30 లక్షల మందికి రైతులకు రుణమాఫీ జరగలేదు, కొంతమందికి మాత్రమే జరిగింది. అది కూడా ఈ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఇవాల్టి వరకు రైతు భరోసా గతి లేదు, రైతు భరోసా మర్చిపోయారు. రైతు భరోసా నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు ఏదో దసరాకి ఇస్తానని చెప్తుండు. ఎంత ఇస్తావు? ఎవరికి ఇస్తావు? కౌలు రైతుకి ఇస్తావా, రైతుకి ఇస్తావా, ఇద్దరికి ఇస్తావా? స్పష్టంగా సీఎం ఏమో కౌలు రైతుకి ఇస్తా, రైతు భరోసా రైతుకి ఇస్తా, అదే పట్ట ఎన్నికలకు ముందు రైతుకు కౌలు రైతుకి ఇద్దరికి ఇస్తామన్నారు. మరి అసలు కౌలు రైతు లెక్కనే నువ్వు తేల్చలేదు కదా. అదే ఇప్పుడు ఎట్లా రికగ్నైజ్ చేస్తావు? సంబంధిత శాఖ మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు కదా, మీరే తెలుసుకోవాలి రైతా లేకుంటే కౌలు రైతా అని అంటుండే. వాళ్ళు తేల్చుకున్న దానికి మరి మీరు ఆ మాట చెప్పలేదు కదా. ఎన్నికలకు ముందు ఇద్దరికి ఇస్తామన్నారు కదా. ఇప్పుడు పంట పండిన భూమికే ఇస్తాం, ఓకే, పంట పండిన భూమికే ఇవ్వు, పండించిన రైతుకే ఇస్తామంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో కొట్లాట అవుతుంది. అసలు భూమి ఉన్న రైతుకు మధ్యలో కౌలు రైతుకు మధ్యలో కొట్లాట కదా. ఇప్పుడు నాకు 5 ఎకరాల భూమి ఉంది అనుకోండి, నాకు రైతు భరోసా రాదంటే నేను ఎందుకు ఇస్తా? కౌలుకు ఇవ్వను. లేకపోతే నేనే రైతునని చెప్పి అదే కౌలు రైతుతోటి అగ్రిమెంట్ రాయించుకొని నేనే రైతు భరోసా తీసుకుంటా. కౌలు రైతు నీ ఇష్టమైతే చేయి, లేకుంటే లేదు. రైతు భరోసా నాకు వస్తుందంటేనే నేను నీకు కౌలుకి ఇస్తాను చెప్పి ఆస్కారం ఉంది. ఎవరు కూడా కౌలు రైతుకు కౌలుకి ఇచ్చినట్టుగా అగ్రిమెంట్ ఎవరు ఇవ్వరు. ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు. అవగాహన లేక, ఆలోచన లేక గుడ్డిగా వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఇప్పుడు మోసం చేస్తున్నది. అంతకుమించి ఇంకేం లేదు. హైడ్రాక్ మళ్ళీ ఇచ్చిందంటారు అంతే. హైడ్రాక్ మళ్ళీ ఇస్తుంది, రేపు ఇంకో సమస్యను ముందు పెడుతుంది అంతే. ఇంకా ఈ చెరువులను శుద్ధి చేతగానే ఆయన మూసీ నదిని ప్రక్షాళన చేస్తాడట 1,50,000 కోట్లు పెట్టి. ఏం తమాషనా? మూసీ నదికి ఏమైనా ఫేషియల్ చేస్తావా, లేకపోతే లిఫ్ట్కి పెడతావా? ఏం చేస్తావు మూసీ నదిలో? మరి మూసీ నది చుట్టూ ఉన్న ఇండ్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, మళ్ళీ హుషన్ సాగర్ అన్నాడు, దాని చుట్టూ కూడా సెక్రటరియట్ ఉంది. ఏవి కాదండి, ఇవన్నీ బ్లఫ్ మాటలు. వీటిని సుందరీకరించడం అనేది ఇంపాసిబుల్. ఇది జరిగిన పని, దానికి తగ్గ బడ్జెట్ లేదు. ఆ మూసీ నదిలో ఉన్న వాళ్ళకు ఏదో మేము 1,500 మందిని గుర్తించిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటున్నావు, ఓకే ఇస్తామే, కానీ దాని సుందరీకరణ ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? 1,50,000 కోట్లు దాంట్లో పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? 1,50,000 కోట్లు నువ్వు అదే హాస్పిటల్స్కి పెట్టు, అదే పాఠశాలలకు పెట్టు. సర్వనాశనమైనవి హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్. 300 రకాల మందులు ప్రభుత్వ హాస్పిటల్స్లో దొరకటం లేవు, దొరుకుతలేవు. అట్లాగే
పాఠశాలలు కానీ జూనియర్ కాలేజీలు సఫిషియెంట్గా లేకపోవటం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు ప్రజల్ని విద్యార్థులను దోచుక తింటున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దోచుక తింటున్నాయి. వాటి మీద పెట్టు. ఇప్పుడు ఈ ముషి నది హైడ్రాకు ఎవరైతే నష్టపోతారో ముషి నది ప్రాంతంలో ఉన్న వాళ్ళకందరికీ ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడ మిగతా చెరువులు 56 చెరువులు అని వాళ్ళే లెక్కలలో చెప్తున్నారు కదా, 56 చెరువులలో వీళ్ళని తీసేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అదే ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మూసీ నదిలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలేసుకున్న వాళ్ళకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నావు. మరి వీళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లించారు, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ చెల్లించారు, మున్సిపల్ పర్మిషన్ ఛార్జెస్ చెల్లించారు, హౌస్ ట్యాక్సులు కడుతున్నారు. ఇన్ని రకాల ట్యాక్సులు చెల్లిస్తూ అక్కడ వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళకు కూడా నువ్వు నష్టపరిహారం కట్టించాల్సినటువంటి బాధ్యత నీకుంది. లేకపోతే ఆ పాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది, ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కూడా నాశనం అయ్యే రోజులు వస్తే వాళ్ళ గోస ఊరికేనే పోదు. ఓకే, చివరిగా హైడ్రా ప్రభావం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లా పడబోతుంది, ఏ పార్టీ వైపు ప్రజలు ఉండబోతున్నారు, సో కాంగ్రెస్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది ఈ పార్టీ? ఖచ్చితంగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 6 గ్యారంటీలని ఇవ్వలేకపోయింది. ప్లస్ ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చి చెరువుల పరిరక్షణ అని ప్రజల ఇండ్లను కూల్చడం జరుగుతుంది. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు. ఎస్, ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ మన నారగోని ప్రవీణ్తో. నమస్కారం. నమస్తే.